#AskDrJohnwatts అని టైప్ చేసి మీ క్వశ్చన్స్ అడగండి, తప్పకుండా రిప్లై చేస్తాను. శివ గొంటి, హాయ్ సార్, షుగర్ ఉన్న వాళ్ళు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకోవచ్చా? ఎస్, షుగర్ ఉన్న బీపీ ఉన్న హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయించుకోవచ్చు. షుగర్ ఉన్న బీపీ ఉన్న వాళ్ళకందరికీ హార్ట్ సర్జరీస్ చేస్తున్నారు, అన్ని రకాల సర్జరీస్ చేస్తున్నారు కదా. సో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఎందుకు చేసుకోకూడదు? ప్రశాంతంగా చేయించుకోవచ్చు. కానీ ఒకే ఒక క్యాచ్ ఏంటి అంటే, మీకు షుగర్ అనేటువంటిది కంట్రోల్లో ఉండాలి. లేదా మీకు షుగర్ ఉన్నప్పుడు లేదా షుగర్ లెవెల్స్ ఎక్కువ అవుతున్నప్పుడు ఇన్సులిన్ కానీ లేకపోతే ఏదైతే డ్రగ్స్ అవసరం వస్తాయో, టాబ్లెట్స్ కానీ లేదా ఇంజెక్షన్స్ కానీ ఏవైనా అవసరం వచ్చి అవి వాడాలి, మీ షుగర్ కంట్రోల్ అవ్వాలి అన్నప్పుడు మీరు అలా చేసుకోవడానికి విల్లింగ్గా ఉండాలి. ఎవరైతే లేదండి నేను ఓన్లీ డైట్ ద్వారా షుగర్ని కంట్రోల్ చేసుకుంటాను, లేదు నేను ఓన్లీ ఎక్సర్సైజ్ ద్వారా షుగర్ని కంట్రోల్ చేసుకుంటాను, లేదు నేను యోగా చేసి మెడిటేషన్ చేసి నా విల్ పవర్ ద్వారా కంట్రోల్ చేసుకుంటాను అని ఇలా ఎవరైనా అనుకుంటున్నారు అనుకోండి, అనుకోవడంలో తప్పు లేదు. కానీ మీ బ్లడ్ రిపోర్ట్స్ ఏవైతే చేపిస్తామో అవి కూడా మీరు చెప్తున్న మాటలకి సరితూగేలాగా ఉండాలి. అంటే మీరు చెప్పినట్లు అవి కూడా కంట్రోల్లో ఉన్నాయనుకోండి, నాకు సర్జరీ చేయడానికి ఎటువంటి ఇబ్బంది లేదు. బట్ మీరేమో కంట్రోల్లో పెట్టుకుంటాను వితౌట్ మెడికేషన్స్ అని అంటున్నారు, నాకు మెడికేషన్స్ వాడడం ఇష్టం లేదు అంటారు. బట్ మీ బ్లడ్లో షుగర్ లెవెల్స్ చూస్తే మాత్రం లాస్ట్ 3 months 4 monthsలో చాలా హైగానే ఉంటుంది, అన్కంట్రోల్డ్గా ఉంది. అటువంటప్పుడు హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జరీయే కాదు, ఎటువంటి సర్జరీ జోలికి వెళ్ళడం మంచిది కాదు. నిజంగా సర్జరీ చేయించుకోవాలి అంటే అట్లీస్ట్ ఈ పీరియడ్లో ఇన్సులిన్ ద్వారా అన్న దాన్ని కంట్రోల్లో పెట్టుకోవడానికి మీరు సహకరించాలి. అలా గనక మీరు ఒప్పుకున్నట్లయితే తప్పకుండా సర్జరీ చేయొచ్చు. సపోజ్ అటువంటి ఆలోచన మీకు లేదు, మెడికేషన్ వాడే ఆలోచన అసలే లేదు అంటే మాత్రం దయచేసి షుగర్ ఉన్న వాళ్ళు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సర్జరీ చేయించుకోవద్దు. ఇది సజెస్టివ్ కాదు. అలా కాకుండా లేదు డాక్టర్ గారు నాకు షుగర్ ఎక్కువ ఉంది, నేను తగ్గించుకుంటాను, నా బ్లడ్ లెవెల్స్ ప్రాపర్గా మెయింటైన్ చేస్తాను, చేయించుకున్నాకనే సర్జరీ చేసుకుంటారంటే బెస్ట్, వెరీ గుడ్, మీరు ప్రశాంతంగా సర్జరీ చేసుకోవచ్చు. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, నార్మల్ వాళ్ళకి అంటే నార్మల్గా ఉండే వాళ్ళకి సర్జరీ చేసినట్లయితే వాళ్ళకి 100లో 95 to 97% గ్రోత్ వస్తుంది, స్కాల్ప్ హెయిర్ కనుక తీసి ఇంప్లాంట్ చేస్తే. అదే షుగర్ ఉన్న వాళ్ళు లేదా డయాబెటీస్ ఉన్న వాళ్ళకైతే 80% గ్రోత్ ఉంటుంది. సో ఈ పాయింట్ కూడా మీరు గుర్తుపెట్టుకోవడం ఎంతైనా మంచిది. బట్ రిజల్ట్ వస్తాయా అంటే తప్పకుండా రిజల్ట్ వస్తాయి. ఖాళీ గుండును ఉంచుకోవడం కంటే ఆ ఏరియాలో 80% గ్రోత్ వచ్చినా కూడా మీ లుక్ని ఎంతగానో ఎన్హాన్స్ చేస్తుంది, మీ కాన్ఫిడెన్స్ని పెంచుతుంది.